కాజల్ ఇంకా చేతు గెస్ట్ తీసుకొస్తారు, మూవీ ప్రమోషన్ ఫుల్ టూర్ చేస్తారు కదా. మరి ఇవాళ మన స్టూడియోలోకి వచ్చేసారు నిఖిల్, సిద్ధార్థ్ అండ్ నందిత, శ్వేత. నిఖిల్, సిద్ధార్థ్. కానీ మీరేంటి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ లాగా ఏ కమ్ ఆన్ లెట్స్ రాక్ సెలబ్రేషన్స్ కి నార్మల్ గా ఉంటుంది, కానీ ఈ మూవీ సెలబ్రేషన్స్ ఇంకొన్ని రోజులు జరగబోతున్నాయి కాబట్టి అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం మస్తు టైం పాస్ ఇన్వైట్ చేయడం జరిగింది. అయినా మస్తు టైం పాస్ అంటేనే సెలబ్రేషన్స్. అంటే సెలబ్రేషన్స్ బానే ఉంది, కానీ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు చాలా టెన్షన్ గా ఉంది. సో రిజల్ట్ తెలిసిందా సెలబ్రేట్ చేసుకుందాం? రిజల్ట్ తెలిసినాక ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు, రిజల్ట్ తెలియకుండా సెలబ్రేట్ చేసుకునేవాడే మస్తు టైం పాస్. Hi Nikhil, hi Nandita. Hi Kajal, hi Chetu. We're doing great, man. Little tensed, excited, mixture of feelings. So first time Kannada nunchi akkada all rounder. Kannada to Tamil, Tamil to Telugu now. So Telugu to Bollywood, Bollywood to Hollywood. Yeah, it's growing. Ade very happy. Telugu to Bollywood, Bollywood to Hollywood ante. Hollywood to Universal. The luck of Nikhil I may go to. And matching. మ్యాచింగ్ అంటే ఇదేం ప్లాన్ చేసుకుని వేసుకోలేదండి మీరు. ఆడియన్స్ ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్. మేము అంత అనుకోలేదు, అలా కుదిరింది. సో బికాస్ నిఖిల్ ఉంటే ఫుల్ టు ఎనర్జీ ఉంటది, అలాగే నందిత ఉంటే ఫుల్ టు ఎనర్జీ ఉంటది, కాదు ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ అలా మ్యాచ్ అయిపోయింది. నందిత నాది మ్యాచింగ్ ఒకటి, ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఇద్దరు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఏం చెప్తావు నిఖిల్? ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాచింగ్ ఎనర్జీ. వెల్ మ్యాచింగ్ ఏంటంటే మీరు ఎంత ఎంతూజియాస్టిక్ గా ఎంత హ్యాపీగా ఉన్నారో, అంటే కాజల్ అండ్ చేతు మీరు కూడా అంటే లైక్ ఎక్కడికి పోతారు చిన్నవాడ సినిమాకి వస్తే మీరు ఇంత ఎంతూజియాస్టిక్ గా ఎంత ఎక్సైటెడ్ గా ఉంటారు. సో గైస్ యు వాంట్ బి లైక్ బోత్ ఆఫ్ దెం. కంఫర్ట్ ఎక్కడికి పోతారు చిన్నవాడ వచ్చేస్తున్నారు. సూపర్ గా సస్పెన్స్ ఒకటి పెట్టారు, ఆ సస్పెన్స్ కొంచెం రివీల్ చేస్తారేమో అని చెప్పేసి కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అడుగుతాం దాని గురించి. డెఫినెట్లీ థ్యాంక్ యూ అండ్ సారీ కొంచెం మూవీ ప్రమోషన్ ఎక్కువ చేసినా కానీ ఏమనుకోకండి, సినిమా రిలీజ్ కదా కొంచెం టెన్షన్ ఉంది. అంటే ఇటు వీళ్ళిద్దరు మట్టి అవుతే మన మధ్యలో పువ్వు అనమాట. అంటే సారీ మీరిద్దరు వాటర్, బ్లూ కలర్ వాటర్, మేము స్కై, మేము ఫైర్ అట్లా వెరీ గ్రౌండెడ్. వెరీ గ్రౌండ్ కాదు, వాళ్ళ స్కై అయితే మన మధ్యలో ఉన్న సన్. ఆల్మోస్ట్ రెడ్ నో. ఇలాంటి జోక్స్ ఉండవు, బెటర్ జోక్స్ ఉంటాయి. ఇది పత్తి జోక్లు అన్ని ఏమనుకోకండి. ఫస్ట్ అయితే అసలు ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఈ మూవీ గురించి చెప్పండి. వాట్ ఈస్ దిస్ మూవీ ఆల్ అబౌట్? వాట్ కైండ్ ఆఫ్ జానర్ ఇస్ దిస్? వెల్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అంటే చాలా మంది టీజర్ చూసిన తర్వాత దే వర్ థింకింగ్ ఇట్స్ సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ అవన్నీ ఉంటాయి సినిమాలో. కానీ మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ నందిత అండ్ హెబా పటేల్ కూడా సినిమాలో అనదర్ హీరోయిన్. సో మా ముగ్గురు మధ్యలో జరిగే లవ్. So much of love in the movie. And everybody fall for Nikhil. పోతావు చిన్నవాడా అంటారు. All girls ask ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఇక్కడ వచ్చాను. ఎక్కడికి పోతావే చిన్నదానా విన్నాము. దట్ ఈస్ ఎక్కడికి పోతావు చిన్నవాడు అనేది ఒక చాలా ఫేమస్ సాంగ్. జగ్గయ్య గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళ సాంగ్ అది. సో ఇప్పుడు ఆ పాటని మన నిఖిల్ పాడతారు. అంటే నేను పాడితే బాగుంటదేమో. బాగుంటుంది. స్వామిరారావు పాట పాడలేదా? ర్యాప్ అది. ఓకే అంటే ఏం లేదు, అంటే ఇట్స్ వెరీ ఫేమస్ సాంగ్ అండ్ నాకు తెలిసి చాలా మందికి కూడా గుర్తు వస్తుంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా తెలుసు అది. ఇట్ కమ్స్ లైక్ ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న చిన్నవాడ అని చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ ఇట్స్ లైక్ ఏఎన్ఆర్ గారు ఆ పియానో మీద, అలా జగ్గయ్య గారు బయటకు వెళ్ళిపోతూ ఎక్కడికి పోతున్నాడు అలా తిరిగి వాళ్ళ లోపలికి వచ్చి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ మా సినిమాకి అది యాప్ట్. అంటే అండ్ ఈవెన్ ద టీజర్ కూడా అమేజింగ్ రెస్పాన్స్. ఆ టైటిల్ కి, ఆ పోస్టర్ కి, ఆ టీజర్ కి. సో టిల్ నౌ రెస్పాన్స్ ప్రతి దానికి చాలా బాగుంది. ఈవెన్ ద సాంగ్స్ హావ్ బీన్ గెటింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. సో ఇదే రెస్పాన్స్ సినిమా కూడా వచ్చేస్తే ఆహా నేను హ్యాపీగా వెట్ క్లాత్ వేసుకొని పడుకుంటాను.
వస్తుంది అదే రెస్పాన్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మస్తు టైం పాస్ కి వస్తే అందరికి మంచి జరుగుతుంది అని మాకు ఒక ప్రగాఢ నమ్మకం అన్నమాట. స్టాంప్ మస్తు టైం పాస్ ప్రమోషన్స్ కి వస్తున్న వాళ్ళ మూవీ సూపర్ సక్సెస్ అయితే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అందుకు చెప్పకే మన మధ్య సీక్రెట్ ఏది ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీతో అసలు మీది అంతే, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంతే. అందరూ ఇంకా ఎక్కడికి పోతావు నిఖిల్ మా మూవీ చేయి నిఖిల్ అడుగుతారు. అంత రేంజ్ కి వెళ్తాయి. ఆల్ ద గుడ్ లక్. అయితే మస్తు టైం పాస్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే మా వాళ్ళందరూ కూడా మస్తు టైం పాస్ వేయాలా? సింపుల్ చెప్పేది Mast time pass. మస్త్ టైం పాస్. మరి మస్తు టైం పాస్ షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన షో ఫార్మాట్ ప్రకారం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కూడా చేసేయాలి కాబట్టి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. అండ్ కాల్ చేశాక అసలు ఏం జరుగుతుందో నిఖిల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారా? అంటే మాకు మా షోకి రిజిస్టర్ చేసుకుంటారు అనమాట. మా షో చూస్తున్న వాళ్ళు మా షోలో పార్టిసిపేట్ చేయడానికి అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో ఒకళ్ళకి కాల్ చేసి ప్రాంక్ చేస్తాం, సర్ప్రైజ్ చేస్తాం అనమాట. మేము చేస్తూ ఉంటాం కదా, ఇలా మీరు ఇద్దరు గెస్ట్లు వచ్చారు కాబట్టి మీ ఇద్దరు ఎవరో కూడా వాళ్ళకి కొంచెం భయం సవాల్. ఎక్కడికి పోతావు చిన్నవాడు అంటే ఇంకొన్ని రోజులు వచ్చేసి మనం ఫోన్ చేసి ఎక్కడికి పోతా పడదాం పడ్డా రింగ్ అవుతుంది, కాల్ చేస్తున్నాము, మీరు మాట్లాడండి. హలో హాయ్. ఎవరండి? హలో ఎవరండి మీరు? నేను పూర్ణ అండి. హలో ఏం లేదండి, ఇప్పుడు మేము మీకు పాట పాడబోతున్నాం. ఓకే చెప్పండి. అప్పుడు మీరు మంచి ప్రైజ్ గెలుస్తారు, 1 crore. ఓకే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపులోన చిక్కుకున్న కుర్రవాడా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపులోన చిక్కుకున్న కుర్రవాడా. ఈ పాట ఏ చిత్రంలో చెప్పండి. ₹1,00,00,000 పోబోతుంది, మీరు సొంతం చేసుకోండి. తెలియదండి. పూర్ణ గారు తెలీదంట. మీరు తెలీదు అనే తప్ప ఆన్సర్ చెప్పినందుకు మీ కాల్ ని ఇప్పుడు డిస్కనెక్ట్ చేయట్లేదు మేము. థ్యాంక్స్ అండి. యా వెల్కమ్ అండి. ఇంతకీ మేము ఎవరు మాట్లాడుతున్నాం గెస్ట్ చేశారా మీరు? కన్ఫ్యూజ్ అయిపోయారు. చెప్పండి. చెప్పాలా? మీరు 7732077321 అనే నంబర్ ఎప్పుడన్నా విన్నారా? మస్తు టైం పాస్ కదండి. yes exactly మస్త్ టైం పాస్ కి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. పూర్ణ మేము మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేసాము, కానీ ఇందాక మాట్లాడింది కాజల్ చైతు కాదు. మరి గెస్ట్ చేయి. మళ్ళీ ఒకసారి మాట్లాడతాడు, మళ్ళీ ఒకసారి పాట పాడతాడు. ఆ వాయిస్ విని ఈజీగా నువ్వు గుర్తుపట్టచ్చు. ఒకసారి గెస్ట్ చేయి. ఓకే ఓకే. ఎక్కడికి పోతావు చిన్నవాడా. మాట్లాడితే గుర్తుపడతారేమో. ఓకే హాయ్ భయ్యా, నాకు గుర్తుపట్టారా? నాకు కొంచెం కోల్డ్ ఉంది, నా వాయిస్ మేబీ గుర్తుపడతారో లేదో. నీ సినిమా డైలాగ్ చెప్పు, గుర్తుపట్టేస్తారు ఏదన్నా. భయ్యా చాలా సింపుల్ భయ్యా, మా అయ్యా పొద్దుటూరు ఎమ్మెల్యే. పొద్దుటూరు ఎమ్మెల్యే తెలంగాణలో మాట్లాడుతుండు. హ్యాపీ డే చిన్నవాడ మూవీ ప్రమోషన్స్ కి నిఖిల్ మస్తు టైం పాస్ షోకి వచ్చిండు. మనోడే నిన్ను ప్రాంక్ చేయడానికి ట్రై చేసిండు బాబాయ్. థ్యాంక్ యూ భయ్యా. సారీ నేను చూసాను, బాగుంది. పూర్ణ గారు యాక్చువల్లీ ఏంటంటే సారీ అండి, మిమ్మల్ని ప్రాంక్ నాకు అసలు చేయడం రాదు ప్రాంక్స్, కానీ ఏదో ఫోన్ చేసి పాట పాడదాం అనుకున్నాం, కానీ మీరు మాకు షాక్ ఇచ్చారు రివర్స్ లో. 1 crore అంటే ఓకే అని చెప్పేసి మీరు గెలలేదన్నా కానీ థ్యాంక్ యూ చెప్పేసి కన్ఫ్యూజ్ అస్ లాట్. టీజర్స్ లో పోస్టర్స్ లో చూస్తాం కదా, స్ట్రైట్ గా మాట్లాడడం కొద్దిగా థ్రిల్లింగ్ గా ఉంది. ఏం పర్లేదు భయ్యా, మీరు వాట్ యూ డూ, మీరు ఏం చేస్తుంటారు? నేను బేసికలీ ఫోటోగ్రాఫర్, ఎడిటింగ్ అవన్నీ చేస్తా ఉంటాను. ఓకే వండర్ఫుల్ సో సూపర్. సో ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ రిలీజ్ అవుతుందండి. ఆ మూవీ హీరో హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, పూర్ణ గారు, నందిత కూడా ఉంది, మాట్లాడండి. ఓకే హాయ్ అండి. హాయ్. చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆర్ యు ఎక్సైటెడ్ టు టాక్ టు నిఖిల్? అవునండి. He's not able to speak. యా పూర్ణ గారు మీరు చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు, అందుకే మీకు మాటలు కూడా రావట్లేదు, అర్థమైపోయింది. ఎక్కడికి పోతావో చిన్నవాడ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు చూడండి. ఓకేనా? ఓకే ఒకసారి నిఖిల్ గారికి చెప్పొచ్చా? ఆల్ ది బెస్ట్. చెప్పండి. చెప్పండి.
టీజర్ చాలా బాగుంది, నేను చూసాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యాను. సో ఇన్స్టాగ్రామ్ లో చూసిన తర్వాత టీజర్ చూసాను, చాలా బాగుంది. ప్రతి సినిమా నేను చూస్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అండి. థ్యాంక్ యూ పూర్ణ గారు, మీరు నిజంగా మీకు టీజర్ నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మేబీ సినిమా కూడా మీకు నచ్చితే ప్లీజ్ మీరు అందరూ స్ప్రెడ్ చేయండి వర్డ్, బికాస్ యూనో ఇట్స్ నైస్ ఫిల్మ్. మళ్ళీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది. సో మీలాంటి ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తేనే యూనో న్యూ ఫిల్మ్స్ వస్తాయి ఇంకా. అవునండి, ఇంకా ఇలాంటి రావాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ పూర్ణ గారు, యూఆర్ వెరీ నైస్ గాయ్. Thank you, Purna. Thank you so much for joining with us. Bye-bye. You like the teaser? Alright, so you like the teaser and Instagram లో ఫాలో అవుతూ ఉన్నాడు, నేను బాగా ఫాలో అవుతూ ఉంటాడు. మరి అందుకే ఎక్సైట్మెంట్ లో షాక్ అయిపోయి మాటలు కూడా సరిగ్గా రావు. నిజంగా నేను ఫాలో అవుతున్నా నా హీరో, నా ఫేవరెట్ హీరో తోనే మాట్లాడేది. అలాంటిది ఏం లేదంటే లైక్ యూనో బేసిక్లీ తన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ రావడం మస్ట్ టైం పాస్ నుంచి షాకింగ్. దాని మీదకి వెళ్ళి గొంతులు ఐడెంటిఫై చేయాలి, ₹1 అనగానే ఇంకా షాక్ అయిపోయాడు. మాక్సిమం ఎక్సైట్మెంట్ ₹1 వచ్చింది. మాట్లాడటమే ₹1 థ్యాంక్ యూ సో మచ్. బట్ Alright. రియల్ లైఫ్ లో నిఖిల్ అయితే అసలు ప్రాంక్స్ చేయడం అర్థమైపోయింది. అంటే నాకు తెలిసి ప్రాంక్స్ చేస్తే నాకు భయం ఏంటంటే పీపుల్ గెట్ కొంచెం కంగారు పడి హార్ట్ అటాక్. మనం చేసేదానికి హార్ట్ అటాక్ వచ్చేసి వెళ్ళిపోయేంత కాదు, నిజంగా చాలా చాలా ప్లేసుల్లో అలా అయ్యాయి. అంటే లైక్ వెనకాల క్రాకర్స్ అంటించడాలు, లేకపోతే సడన్ గా ఫోన్ చేసేసి మేము ఇక్కడ పోలీసులు మాట్లాడుతున్నాం మీరు ఎక్కడ ఉన్నారంటే నిజంగా పారిపోవడాలు, ఇలాంటివి జరిగినాయి. సో అలాంటి ప్రాంకులు జరిగితే హార్ట్ అటాక్ వస్తాయి. ఇలా ₹1 ఇస్తామండి పాట కనిపెట్టండి, అలాంటి ప్రాంకులు చేస్తే sometimes no friends అందరూ ప్రాంక్ కాల్ చేస్తే హార్ట్ అయిపోయాను. సో అందుకే నేను హర్ట్ చేయను. ఓ మై గాడ్, సీరియస్లీ ఇద్దరు మంచి పీపుల్ కదా. మీ ఇద్దరు టైప్ నేను కూడా వీడియో ఎక్కువ చేస్తాను. ఒక టీమ్. సో డ్రెస్ చేసి చేంజ్ చేసేసి రండి మ్యాచ్. ఇప్పుడు దాకా ఓన్లీ వన్ థింగ్ నీకు వచ్చింది ఏంటంటే మోడలింగ్ వచ్చు, డబ్బింగ్ వచ్చు, కార్టూన్స్ కి అవ్వచ్చు, స్క్రిప్టింగ్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, ఆల్ రౌండర్ కదా. ఇన్ని డేస్ ఎందుకు పట్టింది మా టాలీవుడ్ కి రావడానికి? ఎప్పుడు అక్కడ కన్నడలో ఇంకా తమిళ్లోనే ఉన్నారు, వై తెలుగు ఇంత లేట్ గా వచ్చారు మీరు? Because Telugu industry is very big, very wide industry. So ఇక్కడ settle on what is it? To get settled, it takes time and you know the better project has to be there. So నేను చాలా ఆలోచించి ఎక్కడికి పోతావు చిన్నవాడ సెలెక్ట్ చేశాను. Before that I got many offers but నేను సెలెక్ట్ చేయను. ఎందుకు ఇదే సెలెక్ట్ చేశారు? వాట్ ఇస్ ద వన్ పాయింట్ మీరు సెలెక్ట్ చేయడానికి? One point is my script and my role. Okay. చాలా ఇంపార్టెంట్, చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అండి. సో నాకు అది డెబ్యూ మూవీలో దొరికింది. నేను చాలా లక్కీ. వస్తే బ్యాంగ్ ఆన్ హిట్ చేయాలి, నా క్యారెక్టర్ అందరికి నచ్చాలి అన్న థాట్ తో. అంటే చాలా మంది అండి హీరోయిన్స్ ఏం చేస్తారంటే అంత కెరీర్ ప్లానింగ్ ఉండదు. అంటే వాళ్ళు ఏంటంటే లైక్ ఒక హీరో సూపర్ ఉన్నాడా, లేకపోతే ప్రొడక్షన్ బాగుందా అని చెప్పి సినిమా చేస్తారు. కానీ ఈ అమ్మాయి అంటే కథ కూడా చాలా నమ్మి, అంటే లైక్ షీ రిజెక్టెడ్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఇంతకు ముందు కూడా. అండ్ తను తమిళ్లో కన్నడలో చేసిన సినిమా కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ హిట్స్. ఆ హిట్స్ ఎందుకు అయ్యాయంటే తన స్క్రిప్ట్ సెలెక్షన్ వల్లే ఉంటుంది. సో నాకు తెలిసి ఈవెన్ యాక్ట్రెసెస్ ఆల్సో వాళ్ళు ఒక్కసారి లైక్ యూనో స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్స్ చేస్తే వాళ్ళ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ అమ్మాయి పర్ఫెక్ట్ ప్లానింగ్. అండ్ తమిళ ఇండస్ట్రీ, తమిళ మూవీస్ తో ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ నేను చేశాను. సో అగైన్ కమర్షియల్ హీరోయిన్స్ అంటే తెలుగు ఇండస్ట్రీకి రావాలి. సో ఆ చేంజ్ ఓవర్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం నాకు మా క్యారెక్టర్ అట్ ద సేమ్ టైమ్ ద చేంజ్ ఓవర్, ఇమేజ్ చేంజ్ ఓవర్ కావాలి. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మూవీ విచ్ ఐ గాట్ అట్ ద రైట్ టైమ్. అండ్ ద బెస్ట్ కో యాక్టర్ అండ్ గుడ్ డైరెక్టర్, గుడ్ ప్రొడక్షన్ అండ్ మా రోల్ పార్వతి రోల్ ప్యాకేజ్. అండ్ మేము కూడా లైక్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ లైక్ హీరోయిన్స్ అండ్ ఆల్ దాట్, అంటే మేము చాలా మంది హీరోయిన్స్ లైక్ యూనో అప్రోచ్ ఫర్, అంటే దే వర్ అప్రోచింగ్ ఈవెన్ ఫర్ ద రోల్. ఎందుకంటే ఈ సినిమా కథ బాగుందని చెప్పి స్ప్రెడ్ అయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి డైరెక్టర్ అడిగారు నేను చేస్తాను రోల్ ఇది. ఓకే, ఎక్కడికి పోతావే చిన్నవాడ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వరకు తెలుసు అందరికి నిఖిల్ చాలా మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. తాను చేసిన మూవీస్ అన్ని కూడా డిఫరెంట్. అండ్ ఇప్పుడు కూడా ఒక రీజన్ నేను ఈ మూవీ సెలెక్ట్ చేయడానికి, బికాస్ ఐ హావ్ సీన్ ఆల్ హిస్ మూవీస్. హి హస్ సెలెక్టెడ్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ వెరీ గుడ్ రోల్స్ అండ్ ఆల్ ద మూవీస్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్పెషally. So I'm already a family girl in Tamil Nadu. So I want to be a family girl in basically Telugu also. my mom said she'll hit me if I family movies కాకుండా ఇంకా పిచ్చి పిచ్చి మూవీస్ కొడతా, అందరం కలిసి చూసే సినిమాలు ఉండాలని చెప్పి మమ్మీ చెప్పింది కాబట్టి నా స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంది. సూపర్, ఇద్దరు గుడ్ స్క్రిప్ట్ సెలెక్టర్స్.
yes. ఐ మీన్ అలాంటిది ఏం లేదు అంటే వి ఆల్సో మేక్ మిస్టేక్స్ బట్ మాక్సిమం అంటే లైక్ మనం మంచి స్క్రిప్ట్స్ అన్ని వదలకుండా లేదు కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా మంచి స్క్రిప్ట్ ని తీసుకొని మంచి మూవీతో వస్తున్నావు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాము అండ్ ఇందాక బ్రేక్ కి ముందు మనం అడిగినాము సో హీరోయిన్స్ అందరూ అడుగుతూ ఉన్నారు అలాగే మీరు చూస్తూ ఉన్నారు హీరోయిన్స్ ని మరి ఈ క్యారెక్టర్ కి ఈ పిల్లనే సెలెక్ట్ చేయడానికి ఏం జరిగింది దాని మీద? అంటే తను చేసిన పర్ఫార్మెన్సెస్ ఇన్ అదర్ ఫిల్మ్స్ అండి లైక్ ముండాస్ పెట్టి అతకత్తి అనే సినిమాల్లో అంటే పర్ఫార్మ్ చేయాలంటే మనకు ఒక ఆ మూడు అంటే లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్ ఉండాలి లైక్ గ్లామర్ అన్నది ఎనీబడి కెన్ డూ ఇట్ లైక్ కొంచెం లైక్ డాన్సెస్ బాగా చేస్తే చాలు కానీ వీ నీడెడ్ అ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ సినిమాలో ఇంపాక్ట్ మొత్తం ఈ అమ్మాయి అనమాట పార్వతి అన్న క్యారెక్టర్ హ్యాస్ టు కమ్ అండ్ బ్యాంగ్ ద సెకండ్ హాఫ్ సో చాలా ఆలోచించాం నేను డైరెక్టర్ వి ఆనంద్ గారు ప్రొడ్యూసర్ అందరు కూర్చొని అనుకుంటే వి సా అవర్ వీడియోస్ థాట్ ఈ అమ్మాయి విల్ రాకెట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అండ్ షీ ఆల్రెడీ ఫేమస్ ఇన్ తమిళ్ సో ఆల్రెడీ ప్రూవెన్ పర్ఫార్మర్ ఆల్రెడీ షీస్ ఫేమస్ ఇన్ సౌత్ ఇండియా అండ్ మా సినిమా It's been like 6 months searching the I know for this role, I hear. అండ్ మేము ఒక్కసారి వి సా హర్ లైక్ ఇన్ని రోజులు బయట మిస్ అనుకున్నాం బట్ క్విక్ క్వశ్చన్ వాట్ ఇస్ దట్ వన్ థింగ్ మనోట్లో నీకు ఫస్ట్ టైం నువ్వు చూడగానే నిఖిల్ ని ఏమనిపించింది ఫస్ట్ టైం when you saw నిఖిల్ అరే ఏంది అది దట్ రెస్టారెంట్ యు సా మీ నో ఫస్ట్ I mean, yeah, I remember that. I can't forget that because first day I entered to the set and నేను చూస్తున్నాను నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది నేను ఇప్పుడు మీరు చూస్తే మాట్లాడుతున్నాను I can't see her. I mean, I can't register focus her. When I was seeing where is the hero, where is the director to say hi, good evening and all the stuff. Somebody is coming here and doing this. Nandita, I'm just looking at Nikhil. He himself came and wished me. That was so sweet of him. No. And I was searching him to wish, but being a hero, he himself came and wished me and said hi, and I can't forget that. And I'm very lucky. Not all the heroines get a very good co-actor in the first movie itself. So చాలా కంఫర్టబుల్ అయిపోయింది తర్వాత నేను తెలుగు నేర్చుకుని ఇప్పుడు ఫెంటాస్టిక్ తెలుసు అసలు అమ్మాయికి తెలుగు వచ్చేది కాదు ఈ అమ్మాయి ఏంటంటే కష్టపడి విత్ ఇన్ లైక్ స్పాన్ ఆఫ్ 2-3 months ఇంత నేర్చుకుంది నేను అదే షాక్ అవుతున్నా అంటే 10-15 years నుంచి ఉన్న హీరోయిన్స్ కి కూడా తెలుగు రావట్లేదు ఫస్ట్ మూవీకి ఎంత తెలుగు మాట్లాడుతుందా ఆల్ మై డైరెక్టర్ అండ్ మోర్ దెన్ సపోర్ట్ నేను చెప్తున్నాను సపోర్ట్ ఏం లేదు తన పర్ఫార్మెన్స్ బీయింగ్ వెరీ నైస్ అండ్ మోడెస్ట్ నిఖిల్ నీకు శ్వేతని చూడగానే ఫస్ట్ అంటే నాకేంటంటే సినిమా అంటే నాకు సినిమా బాగా రావాలని చెప్పి చాలా ఎక్కువ అంటే లైక్ ఐ వాజ్ వెరీ కీన్ ఆన్ దట్ అండ్ సెకండ్ హాఫ్ లో ఎవరు రోల్ చేస్తారని చెప్పేసి దట్ ఈస్ ద సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నది ఈ తన క్యారెక్టర్ మీద ఉంది ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే పక్కా సినిమా హిట్ అవుద్ది అంత పర్ఫార్మెన్స్ లేని హీరోయిన్ ఉంటే డెఫినెట్లీ సినిమా డౌన్ వెళ్తుందని చెప్పేసి భయం వేసేది తన చూసినప్పుడు ఎక్కడ హీరోయిన్ చూసాను షీ వాజ్ సారీ వస్తుంది ఆహా మనకు పార్వతి దొరికింది సినిమా అండ్ తను కెమెరా ముందుకెళ్ళి ఒక చిన్న టెస్ట్ అంటే చెకర్ స్కిన్ టోన్ అంతా చూసింది దాంట్లో ఇలా తిరిగి అర్జున్ ఎక్కడ అంటది దట్ వాస్ గూస్ బంప్స్ వచ్చింది నాకు అంటే లైక్ ద వే షీ సేస్ ఇట్ లైక్ ఇలా కింద కూర్చొని అర్జున్ ఎక్కడ అంటది అంటే ఎక్కడ ఎగ్జాక్ట్లీ అబ్బా మన ఇద్దరు ఓకే సార్ అర్జున్ ఎక్కడ అంటే అలా అడిగితే ఆబ్వియస్లీ నాకు అనుకున్నాను ఓకే ఈ డైలాగ్ డెఫినెట్లీ ఇంత ఇంటెన్సివ్ గా అంటే లైక్ ఇంత చెప్పిందంటే డెఫినెట్లీ షీల్ డూ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని ఆ రోజు నేను హ్యాపీ తన దగ్గరికి వెళ్ళి నందిత హాయ్ అన్నాను అండ్ ఆల్సో ఐ లైక్ హర్ ఫిల్మ్స్ బిఫోర్ సో ఆ రెస్పెక్ట్ తోటి అండ్ ఇట్స్ లైక్ రెస్పెక్టింగ్ కో యాక్టర్స్ ఇస్ ద మెయిన్ థింగ్ సో ఐ రియల్లీ రెస్పెక్ట్ అండ్ అడ్మైర్ హర్ సో క్లియర్ కట్ మనకి ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో నందిత క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది నిఖిల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది క్లియర్ కట్ గా తెలిసింది మూవీ స్టోరీ అంతా తెలిసింది తర్వాత ఇంకొన్ని విషయాలు తెలిసిపోయింది అప్పుడే చెప్పావు కదా లవ్ స్టోరీ ఎప్పుడు ఇప్పటిదాకా మేము చూసిన ఏమనుకున్నాము హారర్ మూవీ ఏమో లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ ఏమో లేకపోతే ఇంకో మూవీ ఏమో ఫ్యాంటసీ ఫిల్మ్ బట్ విత్ లిటిల్ లవ్ వీళ్ళు చెప్తుంది నిజమో కాదో సినిమా చూస్తేనే అర్థమవుతుంది చెప్పి లవ్ స్టోరీ అంటున్నారు నిజం చూస్తే అలా ఉంది నిజం చెప్తున్నారు లేదా ఫర్ షూర్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ అందరూ నిఖిల్ కోసం ఫీల్ చేస్తారు దే విల్ డెఫినెట్లీ ఫీల్ లవ్ ఎందుకంటే బిట్వీన్ గర్ల్స్ ఈస్ సఫరింగ్ అ లాట్ పాపం అని ఫీల్ అవుతారా అబ్బా హౌ లక్కీ పావుని ఫీల్ అవుతారు పాపం కన్నడలో పావం అంటారా తమిళ్లో పాపం అంటారు తమిళ్లో పావం అంటారు చేతు నేర్చుకోరా మా తెలుగులో పాదం అంటే ఏది పాపం అంటే నిఖిల్ అందరూ చూసి ఫీల్ అయ్యేది ఇప్పుడు పార్వతి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా రియల్ లైఫ్ లో నందిత శ్వేత ఎట్లా ఉంటుంది అసలు ఏం చేస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే బేసిక్ గా వేర్ ఆర్ యూ ఫ్రమ్
పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ నిద్రపోతాను చాలా బాగా వెరీ గుడ్. because every time night shoots and you know all this year ekkadiki potavu chinnavada and my other Tamil movie all night shoots I did so life cycle anta change అయిపోయింది so whenever I get time I sleep సూపర్. కాదు జనరల్ గా నేను చాలా మూవీస్ చూస్తాను when I get free time I'll watch all language movies and Telugu అందుకే little easy for me to learn now because I watch a lot of movies and apart from that I work out a lot gym కు వెళ్ళాను తను ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతే తను అట్లా మొత్తం లారా క్రాఫ్ట్ టూమ్ రైడర్ లాగా అంజలినా జోలీ రేంజ్ జిమ్ చేస్తుంది. మసిల్స్ so I'm working out a lot I spend more time on the gym and dance also సూపర్ సూపర్. కానీ బేసికలీ వేర్ ఆర్ యూ ఫ్రమ్? Bangalore. బెంగళూరు. I born in Mysore and brought up in Bangalore and doing movies in Tamil and now came to Hyderabad. Maybe I may settle in Hyderabad. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు బాగా తెలుగు మాట్లాడలేదు. అందుకే- Everybody will scold me now. క్యూట్ తెలుగు అబ్బా. Cute ఎవ్రీబడి విల్ తెలుగు ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ తెలుగు. Okay. అలాగే ఇంకా వి వాంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సాంగ్ ఆల్సో. ఒక తెలుగు పాట నాట్ ఫ్రమ్ యువర్ మూవీ ఏదైనా తెలుగు పాట మా కోసం. అయ్యో హార్ట్ అటాక్ అవుతుంది ఇప్పుడే మాట్లాడుతున్నాను మేబీ నెక్స్ట్ షో ఐ కెన్ సింగ్ ఓకే, మరి ఏ లాంగ్వేజ్ లో పాడగలరు? ఆడిపోనా తనది ఒక సాంగ్ ఉంటుంది. Come on, no start. I can't sing 3, 2, 1. no I can't sing Tick. no You can come on. please, you can. You can come on. he sings well our movie already song పాడారు. పాడే కదా అమ్మా అసలు ఎలా ఉంది తెలుసా సింగ్ అంట నేను our movie song my song please sing that సాంగ్ రే song. అచ్చా తను పాడేస్తాడు. We want you to. no our movie song when you song there ఇప్పుడు పాడతాడు. We will make you Program. sing that song also, but we want you to sing that song for us. ఎక్కడికి పోతావే చిన్నవాడ పాడాడు కదా ఆయన. maybe next show అంటే తను ఏం లేదు తనకి ఏంటంటే కొంచెం కాన్షియస్ గా అంటే బాగా conscious లేదు recommendation నాకు I can't sing actually అయితే వద్దులే. yeah కాదు ఆ పాడాలి. నాకు పాట రాదండి ఇంకా మేము ఎందుకు అడుగుతాం? కాదు కాదు ఇప్పుడు ఈ పాట పాడకపోతే నేను చెప్పింది చేయాలి. ఓకే Okay, నైస్ The choice is yours. okay fine నేను చెప్పింది చేస్తా. I trust you so సచ్చింది గొర్రె. సచ్చావు అంతే ఇంకా నువ్వు. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఓకే, కషాయం గొర్రె నమ్ముద్ది అంటారు కదా దానికి బెస్ట్ నిలవెత్తు నిదర్శనం. కషాయుడువా కాజు కైండ్ ఆఫ్ కసాయిది. మంత్ టైం పాస్ లో కసాయి. ఇప్పుడు నదిత శ్వేత రియలైజ్ అవుతావు. కమ్ ఆన్ గో హెడ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ వచ్చు కదా. ఓకే, ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ ని బేబీ డాల్ ట్యూన్ లో పాడాలి. ఉన్నాయి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. I have trust in you. Okay, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. I trust you please sing that no సరే అయితే తన కోసం నేను పాడుతున్నా కానీ ఆల్రెడీ నేను వెళ్ళమ్మా ఎక్కడికి పాడద్దాం. వీళ్ళిద్దరు బేబీ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎక్కడికి పోతా చిన్నవాడ ఇద్దరు ఆపుతున్నా అబ్బో, ఇంత సింక్ లో ఉంది ఓకే పాడతావు కాజల్. ట్వింకిల్ ట్వింకిల్ అంటే నేను పాడిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా పాడతాను. Oh, yeah. యు ఆల్సో ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లిటిల్ స్టార్ How I wonder what you are. Oh, how I wonder what you are. that's nice there only తను ఎంత తెలివంటే నీతో పాడిచ్చేసింది you saved me thank you నీతో పాడిచ్చేసింది అట్లీస్ట్ బేబీ డాల్ అన్న పాడొచ్చు కదా మాకు. no please no బా ఒక లైన్ No, హంసే please, అబ్బా. yeah, బా, ఈ హీరోయిన్ వెళ్ళి పాటలు పాడమంటే ఇలాగే అంటారు కదా. హీరోయిన్ పాట అడిగితే టక్కుని పాడేస్తారు. చూడండి ఇప్పుడు మనకి ఎలా పాడతాడు. Come on. Come on, Nikhil, sing. ఆ బేబీ డాల్ మిస్ ఉన్నది ఆ బేబీ డాల్ ఆ పాట మనం పాడితే బాగుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడ? ఒక సాంగ్ ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే నేను నాకు పెళ్లి అంటే పిచ్చి అనమాట ఈ సినిమాలో. నాకు పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా కోరిక ఉంటుంది. సో నేను ఐ గోయింగ్ టు మై మ్యారేజ్ అనమాట. సో మ్యారేజ్ వెళ్తూ ఒక పాట పాడుకొని వెళ్తాను అనమాట. అంటే అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుంటది. సో ఐఎమ్ లైక్ బైక్ స్టార్ట్ చేసి 100 స్పీడ్ లో వస్తున్న దండ నీకు నేను తెస్తున్న ఎండవాన లేక సో దండ అనమాట. Super, భలే ఉంది పాట. సో ఇట్స్ లైక్ వెరీ నైస్ సాంగ్ అండ్ నో అండ్ అసలు అంటే లైక్ స్పీడ్ బ్రేకర్ లేదు ఏమీ లేదు. నేను వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా వెళ్తుంటాడు అనమాట. సో ఇట్స్ నైస్. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే సినిమా చూడాలి. Yeah, then it's a nice happy film only. అదే పెళ్లి జరుగుతుందా లేదా That is like మీరు సినిమాకి వస్తే అదే తెలుస్తుంది. అదే Exactly అదే చెప్తుంది. ఎవరి కోసం 100 స్పీడ్ లో వెళ్తున్నాడు, ఎవరి కోసం దండ తీసుకెళ్తున్నాడు అది తెలియాలంటే ఖచ్చితంగా మూవీ చూడాలి. వామో ఈ చిట్చాటింగ్ గా కంటిన్యూ చేద్దాము కానీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా వాళ్ళలో ఒకరికి కాల్ చేద్దాం ఇప్పుడు. Sure.
వాళ్ళతో మాట్లాడిద్దాం. హలో హౌలకి ఇదే నేను కూడా ఒక కాలర్ అయి ఉంటే బాగుండేది. ఏరా డైరెక్ట్ గా కూర్చుని మాట్లాడుకో. కాలర్ గా మాట్లాడే ఎక్సైట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. రోజుగా సెలెక్ట్ మాడుతున్నాం ఎవ్రీ వీక్ లైక్ టాకింగ్ టు సంబడి. యా ఎగ్జాక్ట్లీ. అంటే పంది బురదలో దొర్లి దానికి ఒక మంచి బెడ్ తీసుకొని ఇస్తే మళ్ళీ వెళ్ళి బురదలోనే పాపం మరి అసలు వాడన్న మాటలు మీరు వినలేదు. ఎన్నేసి అంటాడు తెలుసా, నేను జస్ట్ కొంచెమే అన్నది. ఓకే సో కాలర్ వస్తున్నాడా? వస్తున్నారు. హలో 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 హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కజల్, హాయ్ చేతు, హాయ్ ఎవరు మాట్లాడేది? రఘు. రఘు. ఇవాళ రఘు, కాజల్ ఇంకా చైతుతో పాటు ఎక్కడికి పోతావు చిన్నవాడ హీరోయిన్స్ ఉన్నారు. నిఖిల్, సిద్ధార్థ్ అండ్ నందిత, శ్వేత. ఏ చైనా, హాయ్ నిఖిల్. హాయ్ చేతు, సారీ హాయ్. కాదు రఘు, అంటే నువ్వు బేసిక్లీ అంటే అప్పటి నుంచి కాలర్స్ చాలా నీరసంగా మాట్లాడుతున్నారు, మీరు మాత్రం చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడారు, మాకు ఎనర్జీ వచ్చింది. సో హాయ్ బ్రో, వాట్స్ అప్ మ్యాన్, కమ్ ఆన్ టెల్ మీ. Bro, really superly happy and all the best. Congrats too. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ టు. యా అంటే అదే ఇంకా సినిమా రిలీజ్ అవబోతుంది, సో సినిమా చూసి కంగ్రాట్స్ చెప్తే బెటర్ ఏమో. Yeah, teaser చాలండి, teaser చాలు. ఓకే, మొత్తం చూడాల్సిన అవసరం టీజర్ చాలు. టీజర్ చాలు, ఇంకా సినిమా అక్కర్లేదు. హిట్ 200 అసలు పక్కా. సీరియస్లీ మ్యాన్ రఘు, యు ఆర్ లైక్ అమేజింగ్. ఏం చేస్తున్నారు రఘు? యా ప్రస్తుతం లైక్ మీటర్ వెయిటింగ్. వీళ్ళు చేసి కంటున్నారు కదా, ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుంటే ఎప్పుడు ఒక్కసారి తగ్గుతుంది. లక్కీగా ఈ రోజు ముందు ఫస్ట్ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే మీరు సెటిల్ ఉన్నప్పుడు నాకు కాల్ చేసినా. సూపర్. కానీ నిఖిల్ అడుగుతున్నాడు, నువ్వేం చేస్తూ ఉంటావు? వాట్ డు యు డు? ఓకే, నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు. సో నీకు కూడా జాబ్ లో ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చేసి నువ్వు కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బికాస్ యూ విష్డ్ మీ ఫర్ మై మూవీ, సో ఐ యామ్ విషింగ్ యూ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ సో అండ్ మచ్. ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ గుడ్ ఫిల్మ్స్. అదిగో మా హీరోయిన్ నందిత శ్వేత ఉంది పక్కన. హాయ్ రఘు. హాయ్ హీరోయిన్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? చాలా ఫైన్. మీరు తెలుగు మాట్లాడతారా? తెలుగు? అవును, తెలుగే. మీరు తెలుగు మాట్లాడతారా? నేను తెలుగు కొంచెం మాట్లాడతాను. ఓ సూపర్. నేను ఎక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడతారో నేను ఎలా ట్రై చేయాలని కష్టం అనుకున్నాను. హీరోయిన్ తో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాలా అని కష్టపడాలి. మీరు తెలుగులో మాట్లాడండి, నాకు అర్థం అవుతుంది. ఒక క్వశ్చన్, నిఖిల్ ఒక క్వశ్చన్ అడగాలంటే మూవీ గురించి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నిఖిల్ గారు ఎప్పుడు ఆల్వేస్ ప్రతి మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే హీరోస్ అంటే ఆ రొటీన్ అనుకోవచ్చు, బట్ నిఖిల్ గారు ఆల్వేస్ ఈ మూవీలో ఉంటుంది, నెక్స్ట్ మూవీలో ఉంటుంది కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అదే క్వశ్చన్ అడుగుతున్నాను నేను, ఈ మూవీ ఎలా ఉంటుంది కొంచెం నా పేపర్ లీక్ చేస్తే నేను కొంచెం జోష్తో కలిసి మంచిగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆల్ ద కాంప్లిమెంట్స్ రఘు, నిజంగా వెరీ స్వీట్ ఆఫ్ యూ. అంటే ప్రతి మూవీలో అంటే లైక్ సేమ్ రోల్స్ చేసుకుంటే వెళ్తే జనానికి బోర్ కొడుతుంది. దట్ ఇస్ వాట్ ఐ థింక్. అండ్ ఐదర్ యూర్ అ వెరీ బిగ్ స్టార్ అంటే లైక్ ఫర్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అలా ఉంటే వాళ్ళు స్టార్ లెవెల్ మీద సినిమాలు ఆడతాయి. కానీ లైక్ ఫర్ యంగర్ యాక్టర్స్ మనకి ఏంటంటే స్క్రిప్ట్ అండ్ కొంచెం జనాల్ని పుల్ చేసే కాన్సెప్ట్ ఉండాలి. సో నాకు తెలిసి ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఐమ్ ట్రైన్ టు సెలెక్ట్ న్యూ కాన్సెప్ట్. ఈ సినిమాలో కూడా ఇట్స్ లవ్ స్టోరీ. నేను లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఇట్స్ లవ్ స్టోరీ అండ్ దాంట్లో కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే మళ్ళీ పీపుల్ ఎందుకు వస్తారు అన్ని సినిమాల్లో ఉంటాయి. సో చిన్న ట్విస్ట్, చిన్న సస్పెన్స్, థ్రిల్, 2-3 హీరోయిన్స్ అండ్ ఆల్ దాట్. సో అండ్ బేసిక్లీ అంటే కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీరు టీజర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇట్స్ లైక్ ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఆల్ జానర్స్. సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుంది. వి హావ్ గాట్ వెనెల కిషోర్, సత్య, సుదర్శన్, వి గాట్ ఆల్ కామెడీస్, ప్రవీణ్ అందరూ ఉన్నారు. సో ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ తో పాటు చిన్న థ్రిల్లింగ్ అండ్ చిన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అది బాబు రఘు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ భాయ్. ఎందుకంటే మీరు చేయడానికి మీ కెరీర్ కదా హెల్ప్ ఎలా అవుతుంది, కానీ మాకు రెగ్యులర్ గా మూవీ వచ్చేసరికి మాత్రం ప్రతిసారి కొత్తగా వస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. చాలా మంచి మాటలు చెప్పావు, కానీ మొత్తం నిఖిల్ తోనే మాట్లాడావు. నందితతో కూడా మాట్లాడు. యా, వాట్ ఇస్ దట్ వన్ థింగ్ యు వాంట్ ఆస్క్ నందిత? నందిత గారు ఇంకా మీరు ఇలానే తెలుగులోనే చెప్తారా లేదంటే మళ్ళీ వేరే లాంగ్వేజ్ వెళ్ళిపోతారా? జంప్ జిరాని కంటిన్యూ హియర్ ఓన్లీ. నాకు చాలా నచ్చింది ఇక్కడ ద స్టైల్, ద మూవీస్, లాంగ్వేజ్ అంతా నాకు నచ్చింది. అందుకే చాలా మూవీస్ చేస్తాను. అందుకే ఇక్కడ సెటిల్మెంట్ అయిపోతాను ప్లాన్ చేస్తుంది. వావ్. అంటే నేను ఎందుకు అడిగా అంటే మీరు నాకు బాగా నచ్చారు, అందుకే నేను మళ్ళీ మిస్ అయిపోతానా లేదంటే చూడొచ్చా ఇంకో సినిమాలో కూడా అని అడిగాను యాక్చువల్లీ. నచ్చారంట. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మూవీ చూడండి, మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకెళ్ళండి. ఓకే,
షూర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ మూవీ క్రూ అందరికి అండ్ స్పెషల్లీ హీరోకి అండ్ హీరోయిన్ కి చాలా చాలా అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తాను అండ్ చాలా థ్యాంక్స్ నాతో మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ Thank you. థ్యాంక్ యూ సో Thank మచ్ you, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us రఘు. బాయ్. బాయ్. బాయ్ బాయ్. అదే ఎక్స్పెక్టేషన్స్ తో మళ్ళీ ఇప్పుడు నిఖిల్ అద్దరిపోయే మూవీతో వస్తున్నాడు, ఖచ్చితంగా చూడండి. ఓకే, ఎక్కడికి పోతావే చిన్నవాడా. మీరు ఇంత మాట్లాడితే మీ షో అంతా ఇది చెప్పడం అయిపోద్ది. సరే ఓకే చెప్పండి. నేనైతే ఫస్ట్ టక 2 క్వశ్చన్స్ షూట్ చేయాలనుకుంటున్నాను. Yeah. మీరు మాత్రం నిజాలే చెప్పాలి. నిజాలు చాలా తప్ప నిజాలే. ఇంకేవి చెప్పను. ఓకే ప్రామిస్. ప్రామిస్. Why? చేతి మీద ప్రామిస్. అమ్మో మా చేతితో ఉంటేనే మస్తు టైం పాస్. మరి మా ఇద్దరి మీద కాకుండా మీ ఇద్దరి మీద వేసుకోండి. ఏమేమి వేసుకోండి? ఓకే ప్రామిస్. చాలు వదిలు. రెడీ? ఓకే రెడీ 3, 2, 1. సెట్స్ పైకి ఎవరు ఎక్కువగా లేట్ వస్తారు? నిఖిల్. అంటే మా కవరింగ్ అందుకే రీజన్ ఉంది. సార్ ఐ గో టు సెట్, ఐ టేక్ 1 hour to get ready. So he has to come after me, right? సో నాకేంటే నేను షార్ట్ టైం కి వస్తాను. Yeah. అంటే లైక్ నా కమ్ నా వల్ల ఇప్పుడు సినిమా డిలే మేకప్ లేదు, హెయిర్ స్టైల్ లేదు. నాకు 10 minutes పడుతుంది రెడీ అవ్వడానికి. That's what Hebba is we always do. on time. Hebba is also always on time. You have to answer. కాదు, answer. ఇప్పుడు మనకి 7 o'clock షార్ట్ అంటే నేను ఒక 6:50 కలా వస్తాను. 6:45 వచ్చి రెడీ అయిపోయి వెళ్ళిపోతాను సెట్ లోకి. హీరోయిన్స్ అంటే 6 o'clock వస్తాను, ఎందుకంటే వాళ్ళకి మేకప్ అన్ని ఉంటాయి కాబట్టి, హెయిర్ స్టైల్ అంతా. సో వాళ్ళ తర్వాత నేను వస్తాను ఇప్పుడు. బట్ Same happens with me also. First call వస్తుంది, తర్వాత ఇప్పుడు మనకి ఈవెన్ డైలీ లైఫ్ లో కూడా హస్బెండ్ ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి లైక్ బాయ్స్ గెట్ రెడీ అండ్ దే వెయిటింగ్ అండ్ గర్ల్స్ కొంచెం టైం పట్టించుకు వస్తారు. సో So the genuine answer, no? Yes, genuine answer. And the genuine reason also. Second question కాదు. సెకండ్ క్వశ్చన్. ఎక్కువగా జాగ్రత్తగా వినండి. ఎక్కువగా ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకునేవాళ్ళు? Nikhil. అందుకే రీజన్ ఉంది. దీనికేంటి రీజన్? చెప్పు, నాకు తెలియని రీజన్ చెప్పు. What reason? No? నాకేంటంటే పర్ఫెక్ట్ వచ్చే వరకు నేను ఐ డోంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. Yeah, that is- అంటే ఒక షార్ట్ చేసిన తర్వాత నా డైలాగ్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. బట్ యూనో డైరెక్టర్ ఓకే అన్నా కానీ నాకు మళ్ళీ చూసుకొని కొంచెం బెటర్ చేసాము. చాలా కాన్షియస్ గా ఉంటారు. వన్ షాట్ హీ జస్ట్ గో సీ మానిటర్, ఇది ఓకే, he asked the director, లేదంటే again one more take will go, and he is very అంటే నాకు తెలిసి perfectionist. ఇప్పుడు మనం ఏమైనా మిస్టేక్ చేసినా గానీ ఓకే అనుకుని వెళ్ళిపోతే రేపు ఆడియన్స్ చూసినప్పుడు అంటే కోట్లాది మంది చూస్తారు, Yeah. క్రోర్స్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్. అప్పుడు వాళ్ళకి చెప్పలేం కదా ఇంకో టేక్ తీసుకునే బాగుండని. Exactly. సో పర్ఫార్మెన్స్ మనదే అంటే అట్లీస్ట్ డీసెంట్ గా ఉండాలని చెప్పి So he's And we very do much it careful about it. He himself has to get satisfied. At the same time, director కూడా ఓకే అండి అని చెప్పాలి. So నేను టోటల్ గా డైరెక్టర్ డైరెక్టర్ ఓకే చెప్తే ఓకే, బికాస్ he knows that imagination. So what is it? In my point of view, it is like that, but he is very particular about it. So Okay. definitely he'll go for second, third take for the Awesome. person. గట్టిగా చెప్పండి మా నిఖిల్ కోసం. అందుకే బాబాయ్ ఈ అమ్మాయి ఫస్ట్ గుచ్చి తర్వాత మళ్ళీ బలూన్ గుచ్చుకుంది. ప్రతిదీ అంతే కదా. కానీ I like that answers తెలుసా? ఇప్పుడు Nikhil కి two questions కాదు. Okay, ఇప్పుడు And ఇంకొక రీజన్ ఉంది. నాకు మోస్ట్ ఆఫ్ 98% ఆఫ్ కాంబినేషన్ సీన్స్ విత్ నిఖిల్. సో I don't have much artists to to perform along with them. So I can only answer like that. So ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నా సైడ్ నుంచి. మీ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. అందరు స్టార్ కాస్ట్ లో ఎక్కువగా స్టార్ టాంట్రమ్స్ ఎవరు ఎక్కువగా వేసేవారు? ఎవరు లేదు. నిఖిల్. Genuine. No tantrums. No, nothing. నిఖిల్ ఆన్సర్ నో. నన్న నా క్వశ్చన్ అడిగి తన్న అడిగా అనుకున్నా. ఇద్దరికి కలిపి అడుగుతున్నాను. నాకు తెలిసి స్టార్ టాంట్రమ్స్ అంటే బేసిక్లీ నాకు తెలిసి హెబ్బా అండ్ నదితో వాళ్ళ అసిస్టెంట్స్ ఎక్కువ చేసేవారు. హీరోయిన్స్ చాలా నార్మల్ గా ఉంటారు. హీరోయిన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ రెడీ అయిపోతుంటది. మానిటర్ అంటే మనం అంత మేకప్ అవసరం లేదు, నార్మల్ గా అలా చేసేయచ్చు. దాని తర్వాత ఫస్ట్ అండ్ హెయిర్ స్టైల్స్ వచ్చేసి మానిటర్ కూడా వచ్చి చూస్తున్నారు. డైరెక్టర్ డైరెక్టర్ మానిటర్ పక్క జరగానే వరకు అండ్ గొడుగులు పట్టుకునే వాళ్ళు టాంట్రమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వెళ్ళిపోయి మా హీరో వాళ్ళ హీరో సార్ మా హీరోయిన్ అలా ఉంటది. సో వాళ్ళ టాంట్రమ్స్ ఎక్కువ ఉంటాయి. అది సెక్యూర్ చేస్తున్నారు అంతే. మానిటర్ కెమెరా కనబడకుండా సెక్యూర్. కవరింగ్ నందిత జిందాబాద్, కవరింగ్ నందిత జిందాబాద్. Okay, Nikhil, one question straight గా అడుగుతున్నాను. Okay?
ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఓకే, నీకు ఈ మూవీలో బాగా బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఎవరి దగ్గర నుంచి నచ్చింది? హెబా పటేల్ యా నందితా శ్వేత? నందితా శ్వేత డెఫినెట్లీ పర్ఫార్మెన్స్. హెబా నీ యాక్టింగ్ సూపర్ ఉందంట. పాయింట్ బేసిక్లీ ఏంటంటే రోజు పొద్దున రాత్రి షూటింగ్ లో కష్టపడి టీవీ చూడట్లా. కాన్ఫిడెంట్ గా చెప్పేశారు హెబ్బా ఫ్యాన్స్ ఉంటే కనుక ఈ మెసేజ్ హెబ్బాకి పాస్ చేయండి రా. కాదు డెఫినెట్లీ సినిమాలో ఎవరు అంటే లైక్ హూస్ మోర్ బబ్లీ అండ్ మోర్ cheerful అండ్ యూనో హూస్ మోర్ గ్లామరస్ ఇన్ ద ఫిల్మ్ అంటే డెఫినెట్లీ అది హెబా పటేల్. తను వచ్చినప్పుడు ఏంటంటే చిన్న ఏంటంటే ఒక బబ్లీనెస్ చాలా వస్తుంది. తను వచ్చినప్పుడు ఒక టెన్షన్ అండ్ ఒక చిన్న మూడ్ క్రియేట్ అవుతుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ షీఈ్ ఆబ్వియస్లీ ఇంటెలిజెంట్. ఐఎమ్ సో గ్లాడ్. సూపర్ అయిపోయింది. నైస్. రైట్ నౌ మస్త్ టైం పాస్ ఆట మన హీరో హీరోయిన్ తో ఆడబోతున్నాము. చైన్. ఓకే, మస్త్ టైం పాస్ చైన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అ వర్డ్ అండ్ షీ కంటిన్యూ. చైన్ కట్ట చిన్నప్పుడు చైన్ కట్ట ఆడేవాళ్ళం. ఇలా పట్టుకొని వెళ్తుంటే లేకపోతే డిన్నర్ వచ్చి ఇలా కొడితే మళ్ళీ కట్ చేయకూడదు, కట్ చేస్తే అవుట్ అయిపోతారు అనమాట. అవుట్ అయిపోతే మేము టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ మీరు చేయాల్సిందే. ఓకే, ఎవరైతే ఓడిపోతారో మీరు కూడా టాస్క్ ఇవ్వచ్చు మాకు. ఓకే, స్టార్ట్ చేయనా? Yeah. స్వామిరారా. స్వామిరారా నిఖిల్. స్వామిరారా నిఖిల్ నందితా శ్వేత. స్వామిరారా నిఖిల్ నందితా శ్వేత కషాయం. ఏంటది? ఏం పడాలి? స్వామిరారా నిఖిల్ నందితా శ్వేత కషాయం పరవన్నం. స్వామిరారా నిఖిల్ నందితా శ్వేత కషాయ పరమాన్నం పులిహోర. ఓకే, ఇది బానే ఉంది, ఈజీగా ఉంది. నందితా శ్వేత స్వామిరారా నిఖిల్. ఎందుకంటే యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. చాయిస్ ఇస్ యోర్స్. ఈజీ లైక్ థ్యాంక్ యూ చెప్పడం. యు హావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. What else? ఐ వాస్ థింకింగ్ ఒక సాంగ్ ప్లే చేద్దాము. ఇప్పుడు దాకా హీరోని హీరో లాగా చూసాము, కానీ మస్తు టైం పాస్ లో హీరోని హీరోయిన్ లాగా చూద్దాం అనుకుంటున్నాను నేను. అమ్మాయిలాగా డాన్స్ చేద్దాం. No, he's my hero. Okay. నీకు అందుకే టాస్క్ రాలేదు. అందుకే తనకు వచ్చింది. Come on. No, he always wearing this glass, so he has to remove this and no. ఒక కన్ను కొట్టాలి. చూస్తున్నా నీ Yeah. ఫ్యాన్స్ అందరికి ఒక To the camera. యా. అబ్బాయిలు చూస్తే వాళ్ళు కూడా కొట్టాలా? ఓకే ఫైన్. ఓకే సరే, నేను బేసిక్లీ గాగల్స్ అని పెట్టుకున్నానంటే నాకు లైట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ మై ఐస్. కన్ను ఎలా కొట్టాలంటే లెఫ్ట్ కన్ను ఒకసారి, రైట్ కన్ను 2 సార్లు. లెఫ్ట్ కన్ను ఒకసారి. సరే, నేను ఐ ట్రై టు డూ సంథింగ్. ఓకే, లైక్ లెఫ్ట్ రైట్ కొట్టి ఐ ట్రై టు డూ వే విత్ మై ఐబ్రోస్. ఓకే 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 Favor అయిపోయింది ఇది. పనిష్మెంట్ లేదు. ఓకే, సో బేసిక్లీ ఏయ్ వేవ్ కన్ను బాడీలోనే వేవ్ చేద్దాం అనుకున్నా. వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. సూపర్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్. మేము ఎక్కడ ఓడిపోతాం అనుకుని భయపడ్డాం, కానీ నువ్వు ఓడిపోయినందుకు. Actually I thought తర్వాత నేనే. కానీ నాకు డౌట్ వచ్చింది. వాట్ ఇస్ కషాయ? కషాయం అంటే అదే పాల్పిస్తారు కదా. కషాయం కాదు, అది తమిళ వర్డ్ అనుకుంటా కదా. కషాయం కన్నడ. ఓకే, కషాయం ఎనీవేస్ కషాయం కాజల్ అంతే, ఇంకా చేతిగా ఉండేది కషాయం. అది చైతన్ చూస్తే గుర్తొచ్చేది కషాయం, కాజల్ చూస్తే గుర్తొచ్చేది అందం పరమాన్నం. పరమాన్నం. Yay, నిఖిల్. She is very sweet. That's all. మాడిపోయిన పరమాన్నం గుర్తొస్తుంది నాకు. చూసావా? చూసావా? I've seen Kajal from so many years and ఎప్పుడు చాలా స్వీట్ గా ఉంటది, ఆసమ్ ఉంటది. నువ్వు కొంచెం అప్పుడప్పుడు అదే కషాయం లాగా చేదుగా కూడా ఉంటావు. సాలింకా అక్కడ ఒక హీరోయిన్ ఇప్పటికే నేను ఎక్కడికి పోతా చిన్నవాడని 3 ఆల్రెడీ ఉన్నారు. నాకు దాన్ని కూడా నేను నిజాలే మాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నిజాలు. అర్థమైందా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మస్తు టైం పాస్ చేసిండ్రు. ఎట్లా అనిపించింది మా మస్తు టైం పాస్ లా? Thank you. I enjoyed a lot. టైం పాస్ లా ఉంది ఇది. అండ్ ఇలాగే మా సినిమా కూడా ఉంటదని నేను చాలా ఫన్నీగా హ్యాపీగా జాలీగా ఉంటది. ఐ ఎంజాయ్డ్ అ లాట్ program and I enjoyed a lot. చాలా రిలాక్స్డ్ గా నేనున్నాను అండ్ చాలా తెలుగులో మాట్లాడాను. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. I have to give you a compliment. I love your dressing. Your Yeah. styling. Oh, thank you. Everything is so awesome. I love your eyes, I love your nose, I love your face. I love your voice. అక్కడ Finally to all the ETV Plus viewers, నీ fans అందరికి కూడా So about first the you movie. both are liking me after the movie release. తర్వాత అందరూ ఆడియన్స్ అందరికి పార్వతి చాలా నచ్చుతుంది. So I have that confidence. So please audience do watch our movie ఎక్కడికి పోతావు చిన్నవాడా.
పార్వతి వస్తుంది. మా వాళ్ళకి పక్క రాష్ట్రాల అమ్మాయిల్ని ఆదరించడం అభిమానించడం అంటే చాలా ఇష్టం. సో నువ్వు కూడా ఇంకా ఇంటికి వరకన్నా పక్కింటి పుల్లకూర రుచి అంటారు కదా, ఆ టైప్ మేము అందరం కూడా. నిఖిల్ ఏం లేదండి, లైక్ యూనో మీరు నన్ను ఎవ్రీ టైం ఎంకరేజ్ చేస్తున్నారు ద పబ్లిక్. అంటే లైక్ యూనో స్వామిరారా, కార్తికేయ, అన్ని సినిమాలు మీరు ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా కూడా మేము చాలా కష్టపడి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాం. ఇంతకుముందు సినిమాలు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఈ సినిమా కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా కష్టపడ్డాం, ఇంకా రెస్ట్ అంతా మీ చేతిలో ఉంది. హిట్ చేస్తారా, ఏం చేస్తారా సినిమా అని. సో సినిమా తొందరలో మీ సినిమా ముందు రాబోతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు దయచేసి పైరసీ అలాంటివి చూడకండి. ఎంకరేజెస్ మంచి సినిమా చేయడానికి మాకు ఛాన్స్ దొరుకుతుంది. ఇది మంచి సినిమా అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది మస్త్ టైం పాస్ లో. సో తప్పకుండా ఈ సినిమాని చూడండి. అండ్ అలాగే మండే నుంచి సాటర్డే వరకు మస్త్ టైం పాస్ 11 o'clock నుంచి 12 o'clock వరకు కూడా చూస్తూ ఉండండి. మళ్ళీ రేపు మార్నింగ్ సర్ప్రైజింగ్ సాటర్డే ఇంకొక స్పెషల్ గెస్ట్ తో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Master Time Pass. As I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye. చెప్పక ముందు అసలు మన షోకి గెస్ట్ వస్తే మనం ఉట్టి చేతులు పంపించాం కదా. రిలేషన్షిప్ గ్రో అవ్వాలి, లవ్ గ్రో అవ్వాలి, సక్సెస్ కూడా అలానే గ్రో అవ్వాలి అని ప్రతీకంగా మనం ఇస్తాము ఒక్కొక్క ప్లాంట్ వచ్చిన ప్రతి గెస్ట్ కి. సో మీ కెరీర్ ఎప్పుడు గ్రో అవ్వాలి, మన రిలేషన్షిప్ ఎప్పుడు గ్రో అవ్వాలి, మీ సక్సెస్ రేట్ కూడా ఎప్పుడు గ్రో అవుతూ ఉండాలని నిదర్శనంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ on Mast Time Pass. And thank you very much for coming to Thank Tollywood. you. My From first all our gift. Tollywood family, a special gift, okay? First Thank you gift so anta, much. this is so Yeah. special కదా. Yeah. Once again, thank you very much for watching us on Master Time Pass. ఖచ్చితంగా చూడండి, ఎక్కడికి పోతావు చిన్నవాడ. కానీ ఇప్పుడు నువ్వు పోవాలి చిన్నవాడ, ఇంకా ప్రమోషన్ బాగా చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.